వింటర్ స్పెషల్ గాజర్ హల్వా. ఫ్రెష్గా దొరికిన గాజర్ నేను కేజీ తెచ్చుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కేజీ గాజర్ తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. దానికి స్వీట్ హౌస్లోంచి తీసుకొచ్చిన కోవా, 1/2 కిలో కోవా, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, నెయ్యి. సో గాజర్ హల్వా రెసిపీ చూద్దాం. ఫస్ట్ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే బెటర్, ఎందుకంటే ఇది చేయడానికి మినిమం 2.5 hours పడుతుంది. నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని తర్వాత గాజర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న గాజర్ని మోర్ దెన్ 1 hour 15 minutes అలా ప్యాన్ మీద సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి. గాజర్లో ఉన్న వాటర్ అంతా పోయి మళ్ళీ నెయ్యి ఇలా బయటకి ఊజ్ అవ్వాలన్నమాట. బయటకు వచ్చే వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ 1 hour 15 minutes అండి. చాలా ఓపిక్గా పేషెన్స్తో నిదానంగా స్లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేయాలి దీన్ని. ఇలా ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కొంచెం నెయ్యి రిలీజ్ అవుతుంది. ఇంకాసేపు ఫ్రై చేసిన తర్వాత నీట్గా చూస్తే అక్కడ ఈ టైంలో ఇప్పుడు కోవా యాడ్ చేసుకోవాలి. ఈ 1 hour 15 minutes ఫ్రై చేశాక నెయ్యి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కోవా యాడ్ చేసుకోవాలి. ఈ కోవా నేను బాలాజీ స్వీట్ హౌస్లోంచి తెచ్చుకున్నానండి. కేజీ గాజర్కి 1/2 kg కోవా. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. అండ్ కోవా స్వీట్ కోవా అండి, స్వీట్ కోవానే యూజ్ చేయాలి. ఇంకా పైనుంచి మనము షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వీట్ కోవా తెచ్చుకొని చేసుకుంటే మళ్ళీ షుగర్ యాడ్ చేయొద్దు. సో ఈ కోవాని కూడా గాజర్లో మంచిగా మిక్స్ చేసి ఇంకొక 1 hour 15 minutes ఫ్రై చేయాలి. కోవాలోంచి కూడా వాటర్ పోయి మళ్ళీ నెయ్యి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేయాలి. పెద్దవాళ్ళు అంటారు కదా, సబర్ కా ఫల్ మీఠా హోతా హై అని. సో అది ఇప్పుడు ఏంటో మీకు ఈ గాజర్ కుక్ చేసే దాంట్లో తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా దీంట్లో నుంచి ఫుల్ ఫ్రై అయ్యిందండి. నేను 8:30కి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ నైట్ 10:30 దాటిందండి. సో చూడండి, ఇప్పుడు నెయ్యి మొత్తం రిలీజ్ అయ్యి మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. గాజర్ కా హల్వా మీఠా హోతా హై.